రామదాస్ మహారాజీ నిర్మించినట్లు చెప్తుంది. అది మన దేశానికి అత్యంత సాహస వీరుడు ఛత్రపతి శివాజీ వారికి సంబంధించిన కొండపైన రఘునాథ ఆలయం నెలకొల్పినట్లు ఈ చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తానికి చూడొచ్చు 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడినప్పుడు ఈ కిల్లా రామాలయం చెక్కు చెదరకుండా 53 అడుగుల అఖండ ధ్వజస్తంభంతో గరుడ దీపం వెలిగిస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో దీపాలు వెలిగించేవారని ప్రతిదీ. కిల్లా లోపల నుండి డిచ్పల్లి వరకు కూడా ఈ సొరంగ మార్గం ఉన్నట్లు భక్తులు చెప్తుంటారు. ఈ సొరంగ మార్గం ఏదైతే ఇది పక్కనే ఉన్న చెరువు, దీన్ని బొడ్డెమ్మ చెరువుగా పిలుస్తుంటారు. చెరువులో నిర్మించిన శిలా కట్టడం, అదేవిధంగా అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించే వారిని కథలుగా చెప్తూ ఉంటారు. ఈ ఆలయానికి అయితే 1914 నుండి 1928 మధ్య కాలంలో ఇందూరు పరిపాలించినట్లు చెప్తారు. రాష్ట్ర కూటమి రాజవంశంలో ప్రతిష్ఠితంగా ఇంద్రుడు ఈ ఆలయానికి చరిత్ర ఉందని చెప్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ శ్రీరామనవమికి 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. మాఘశుద్ధ పౌర్ణమి, మాఘశుద్ధ అమావాస్య రోజు నుంచి మొదలుకొని నవమి, అదేవిధంగా దీనికి అంతకు సంబంధించి 9 రోజుల పాటు ఉత్సవాలు జరిగి ఇక్కడ చివరి రోజు రథోత్సవం కూడా జరుగుతుందని చెప్పి ఆలయానికి సంబంధించిన ప్రముఖులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఇటు శ్రీరామనవమికి సంబంధించి అన్ని ఆలయాలు భక్తులతో కిటకిలాడుతున్న పరిస్థితి నెలకు. నిజామాబాద్ జిల్లా ఏదైతే జిల్లా రఘునాథ ఆలయము, కిల్లా రామాలయంతో పాటు అదేవిధంగా డిచ్పల్లి దక్షిణ భారత ఖజురహో శ్రీరామల ఆలయం కూడా అక్కడ, దాంతో పాటు నిజామాబాద్ రామచంద్ర ఆలయం, ఇలా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామ ఆలయాలన్నీ భక్తులతో కిటకిలాడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏదైతే కళ్యాణోత్సవం జరుగుతుంది, కళ్యాణోత్సవం అయిన తర్వాత రేపు రథోత్సవం కూడా జరుగుతుందని చెప్పి ఆలయానికి సంబంధించిన ప్రముఖులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.